హైదరాబాద్ పాలనలో భారీగా మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిని విస్తరించిన ప్రభుత్వం 300 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్స్ గా పాలన చేయాలని డిసైడ్ చేసింది. అందులో జోనల్ కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. ఇక భారీగా కార్పొరేషన్ పాలన ఏ విధంగా ఉండబోతుంది? కార్పొరేషన్ లో చివరి ఇల్లు వరకు సేవలు అందాలి అంటే ప్రస్తుత పాలనలో ఎలాంటి మార్పులు చేయాలి? గ్రేటర్ విస్తరణపై నిపుణులు ఏమంటున్నారు? హావ్ ఎ లుక్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రూపు సంతరించుకుంది. 2007లో ఏర్పాటైన జీహెచ్ఎంసీ 2025లో భారీగా విస్తరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2007లో 12 శివారు మున్సిపాలిటీలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గా ఉన్న ప్రాంతాన్ని జీహెచ్ఎంసీగా విస్తరించింది అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు మరోసారి రేవంత్ ప్రభుత్వ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధి 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించింది. శివారు ప్రాంతాల్లోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయడం ద్వారా మెగా కార్పొరేషన్ గా బల్దియా అవతరించింది. ఇక జీహెచ్ఎంసీలో ఉన్న 150 వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రేటర్లో 300 వార్డుల ద్వారా పాలన సాగనుంది. ఇప్పటి వరకు ఉన్న 30 సర్కిళ్ల సంఖ్యను 60కి పెంచుతూ జోన్ల సంఖ్యను 6 నుంచి 12కు పెంచుతూ నిర్ణయం చేసింది. దీంతో జీహెచ్ఎంసీ పరిపాలనలో భారీ మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు శేర్లింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, ఎల్బీనగర్ జోన్ల పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా ఇప్పుడు కొత్తగా గోల్కొండ, రాజేంద్రనగర్, శంషాబాద్, మల్కాజ్గిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ జోన్లను ఏర్పాటు చేసింది. మొత్తం 12 జోన్లలో 9 జోన్లకు ఐఏఎస్ అధికారులను జోనల్ కమిషనర్లుగా నియమించగా మిగిలిన 3 జోన్లలో సీనియర్ అధికారులను జోనల్ కమిషనర్ గా నియమించారు. వారందరూ బాధ్యతలు స్వీకరించారు. పెద్ద సిటీ ఏర్పాటు చేసినంత మాత్రాన సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయా? అందుకోసం సిబ్బందిని పూర్తి స్థాయిలో ఎప్పటి వరకు నియమిస్తారు? శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమగ్రంగా పట్టణ ప్రణాళికను అమలు చేయడం, పౌర సేవలను సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా గ్రేటర్ ను విస్తరించింది ప్రభుత్వం. ఈ లక్ష్యాలు నెరవేరాలంటే ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడైతే మనం ఒక సిటీ పెద్దదనుకుంటామో దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతుంది, దానికి కావలసిన కోడల్ ప్రొవిజన్స్ వాడతాయి. ఈ యొక్క ప్రణాళిక స్వాగతిస్తూనే హెచ్చరిక ఏంటంటే ఈ యొక్క ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా లేకపోతే ఉన్న సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గే ఛాన్స్ లేదు. నాకు అనిపించేది ఏంటంటే పెద్ద సిటీ కాదు, మనకు మంచి సిటీ కావాలి. గ్రేటర్ పరిధిలో కొత్తగా కలుస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభివృద్ధి చేయాల్సిన అవసరముందని, అదే సమయంలో పట్టణ ప్రణాళిక దెబ్బతినకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. 4 మూలల ఈక్వల్ గా డెవలప్ చేసినప్పుడు హైదరాబాద్ అక్కడ కూడా మంచి రోడ్లు, అక్కడ కూడా మంచి ఫ్లైఓవర్స్, అక్కడ కూడా మంచి నాలా డెవలప్మెంట్స్, ఎన్నో ఎస్టీపీస్ డెవలప్ చేశారు. దాంట్లో అనుసంధానం చేసి డెవలప్ కనుక చేస్తే ఈ హైదరాబాద్, పూర్వ హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఆ డెవలప్మెంట్ కూడా ఈక్వల్గా చేసినప్పుడే మనకు నిజమైన డెవలప్మెంట్ గా కోరుకుంటాం. కుక్కలను నియంత్రించే వెటర్నరీ డిపార్ట్మెంట్, దోమల నియంత్రణ విభాగం, పార్కుల నిర్వహణ కోసం అర్బన్ బయోడైవర్సిటీ వింగ్, వీధి దీపాల నిర్వహణకు స్ట్రీట్ లైట్స్ విభాగం వంటి వాటిని శివారు ప్రాంతాలకు వేగంగా విస్తరించి పనులు ప్రారంభించాల్సిన అవసరముంది.